పుట్టినప్పుడు, వారు జన్మించినప్పుడు దేవుని యొక్క శక్తి బిడ్డల్లో ఉంటది. ప్రభువులారా, ఈ వాక్యం వింటా ఉంటే తల్లిదండ్రులైన మీకు ఒక మాట ఆలోచన రావచ్చు, అయ్యో నేను ఈ పాటికి గొప్ప వ్యక్తిగా మారుండాలంటే మా అమ్మ నాన్న దేవుని తెలుసుకొని మా అమ్మ నాన్న నా కోసం ప్రార్థన చేసి ఉంటే ఈ రోజున నేను గొప్ప వ్యక్తిగా మారేవాడిని కదా, మారేదాన్ని కదా అని అనుకోవచ్చు. మీ అమ్మా నాన్నకి లేని అవకాశం మీకు ఇచ్చాడు. ఇప్పుడు మీ అమ్మకి మీ నాన్నకి ఆ రోజుల్లో ప్రార్థన చేసి అలవాట్లేదేమో, ఈ రోజున గాడ్ హ్యాస్ గివెన్ అన్ ఆపర్చునిటీ టు దిస్ జనరేషన్, ఈ తరానికి ఇచ్చాడు. నీవు ఒక తల్లివి ఈ రోజున సంఘంలో, నీవు ఒక తండ్రివి ఈ రోజున, నీకు ఈ అవకాశం దేవుడు ఇస్తున్నాడు. నీ బాధ్యత ఏమిటంటే నీ పిల్లలను గొప్పవారిగా చెయ్యాలి. నీ పిల్లలు దేవుని ఆశీర్వాదం పొందేటట్లుగా చెయ్యాలి. నీ పిల్లలు ప్రభు దృష్టిలో గొప్పవారుగా మారాలి అనంటే నీవు జకరియా ఎలిజబెతుల్లాగా మారాలి. ప్రియరా, నేటి దినాల్లో తల్లిదండ్రులు ప్రార్థనా పరులుగా మారితే ఇప్పుడు పెరుగుతున్న యువకుల తరము, యువకుల తరము రేపటి కాలంలో ప్రభు పనిలో చేస్తే ఆ తర్వాత రాబోయే తరాలలో పాపము తగ్గుతుంది, నీతి పెరుగుతా ఉంటది. గొడవలు పోట్లాటలు తగ్గుతా ఉంటాయి, దేవుని కార్యక్రమాలు పెరుగుతా ఉంటాయి, అన్యాచారాలు రూపుమాపిపోతాయి, వాక్యము పెరుగుతా ఉంటది, సమాజంలో గొప్ప విప్లవాత్మకమైన మార్పు వస్తుంది. కావున ఈ యోహాను చెబుతూ ఉన్నాడు, నాకంటే వెనుక వచ్చువాడు, నేను ముందు పుట్టాను కానీ నాలో దేవుని శక్తి ఉంది, నేను దేవుని కార్యాలు చేస్తున్నా, నేను దేవుని పనిని చేస్తున్నా, నేను బోధ చేస్తే ప్రజలు మారుతున్నారు, అనేకులకు నేను బాప్తిసం ఇచ్చాను, దేవుడు నాకు ఏ పని అప్పగించాడు ఆ పని చేస్తున్నా, నేను గొప్పోళ్ళని మీరు అనుకుంటున్నారు, కానీ నా వెనుక వచ్చువాడు ఇంకా గొప్పవాడు, నాకంటే శక్తిమంతుడు. నేను మీకు నీళ్ళల్లో బాప్తిసం ఇచ్చాను, నా ప్రభు అగ్నిలో బాప్తిసం ఇస్తాడు, పరిశుద్ధాత్మ బాప్తిస్వాన్ని మీకు ఇస్తాడు. సోదరుడా సోదరి, సంఘం ఎప్పుడూ కూడా నీ స్థాయిని మించిన నీతిమంతులను గురించి మాట్లాడాలయ్యా. నువ్వు వేస్ట్ గా ఏదో ఒక చోట కూర్చొని ఈ పడిపోయిన వాళ్ళని గూర్చి, లోక సంబంధమైన గూర్చి గంటల గంటలు మాట్లాడుకోబాకు. పురుగులు పట్టిన స్థితి ఎలాంటిదో వ్యర్థమైన మాటలు మాట్లాడే వాళ్ళ స్థితి కూడా అలాగే ఉంటది. దేవుని శక్తిని మాట్లాడు, దేవుని భక్తిని మాట్లాడు, దేవుని వాక్యాన్ని మాట్లాడు, పరిశుద్ధాత్మ అభిషేకమును గురించి మాట్లాడు, దేవుని కార్యాలను గురించి మాట్లాడు, నీ ఇంటిలో మాట్లాడు. ఎవరికి చెప్పడానికి ఎవరికి లేకపోతే నీ ఇంటిలో గోడకు ఎదురుగా తిరిగి ఆ గోడతో మాట్లాడు. నీతిని గురించి గోడకు చెప్పు, పరిశుద్ధతల గురించి గోడకు చెప్పు, దేవదూతల కార్యాల గురించి గోడకు చెప్పు. గోడలకు చెప్పండి, మీ ఇంటిలో నీతి పెరుగుతుంది. దేవుని కార్యాలు అలాగ మన ఇళ్లలోకి రావాలి. దేవుని కార్యాలు మీ ఇళ్లలో ప్రారంభము కావాలి. ప్రియులరా, పరిశుద్ధాత్మ దేవుడు నా గుండెల్లో పెట్టుచున్న భారం ఏమిటంటే మీ ఇళ్లలో ఈ పనులు జరగాలి. ఈ బోధ ఎవరి ఇంటిలో కూడా ఇక ఫలించకుండా ఉండటానికి వీలేదు. ప్రతి ఇల్లు ఫలించే ఇల్లుగా మారాలి. సోదరుడా,
వ్యర్థమైన వాటిని గాలి చెదరగొట్టు, పొట్టును వినొద్దు, పొట్టును గురించి మాట్లాడొద్దు. నీకిచ్చిన నాలుకతో, నీకిచ్చిన నోటితో యోహానులాగా నాకంటే గొప్పవాడు ఉన్నాడని చెప్పు. నాకంటే శక్తిమంతుడున్నాడని చెప్పు. సోదరుడా, ఈ మాటలు చెబుతూ ఉండగానే నువ్వు నడుస్తావు. ఈ మాటలు వింటూ ఉండగానే నీకు స్వస్థత వస్తుంది. ఈ మాటలు వింటూ ఉండగానే సమాధానం నీ ఇంటి పైన కప్పులాగా మారిపోతుంది. యోహాను అంటున్నాడు, నాకంటే శక్తిమంతుడు వస్తున్నాడు. అనగా ప్రార్థనాపరులైన అమ్మా నాన్నకు పుట్టినవాడు యోహాను. సోదరుడా, తల్లి తండ్రి, ఒకవేళ నీవు నీ పిల్లల్ని నీవు మారు మనసు పొందక ముందు కన్నావేమో, నీ పిల్లలను ఒకవేళ తెలియక పాపములో కన్నావేమో, నీవు జోరున పాపమును జుర్రుకుంటూ ఉన్న దినాలలో నీ పిల్లల్ని కన్నావేమో. ఈ రోజుకి ఒక తల్లిగా తండ్రిగా నీవు చేయాల్సిన పని ఏమిటంటే, నీ పిల్లల మీద ఉన్న ఆ పాపము యొక్క శాపము పోవాలి అనంటే, ఆ కాడి విరగగొట్టబడాలి అని నీవు పశ్చాత్తాపడి ప్రార్థన చెయ్యాలి. స్పెషల్ ప్రేయర్ ఎవరికంటే తల్లిదండ్రులకు పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన కావాలి. తల్లిదండ్రులు పశ్చాత్తాపడండి. తల్లిదండ్రులు మీ పాపాలు ఒప్పుకోండి. తల్లిదండ్రులు మీ పిల్లల ముందు పరిశుద్ధుల్లాగా యాక్టింగ్ చేయొద్దు. ఉన్నది ఉన్నట్లుగా ఒప్పుకోండి. కుటుంబాలను దేవుడు పైకి లేవనెత్తే దినాలు వస్తా ఉన్నాయి. సోదరా సోదరి, నీవు జీవించే జీవితము అది చాలా అల్పమైన జీవితం, కానీ గొప్ప జీవితాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. యేసుక్రీస్తును గూర్చి యోహాను చెప్పినప్పుడు, ఈ యేసుక్రీస్తు ప్రభువారు ఎవరంటే, జకరయా ఎలిజబెతులకు శారీరక సంబంధము ద్వారా యోహాను పుడితే, యోసేపు మరియలకు ఆత్మ సంబంధముగా యేసుక్రీస్తు పుట్టాడు. యోహాను పుట్టుక శారీరకమైన పుట్టుక అయితే, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పుట్టుక పరిశుద్ధాత్మ పుట్టుక. సోదరా సోదరి, ఎందుకు పరిశుద్ధాత్మ పుట్టుక అయిందంటే, మరియా పవిత్రమైనది, పరిశుద్ధమైనది, పరిశుద్ధమైన కన్యకగా బ్రతికినది. సోదరా సోదరి, ఈ రోజున పవిత్రంగా బ్రతికేవారు కావాలి, పరిశుద్ధముగా జీవించేవారు కావాలి. దేవుని వాక్యానుసారముగా జీవిస్తూ దేవుని కొరకు, దేవుని నిమిత్తము, దేవుని ద్వారా కదిలేవారు, బ్రతికేవారు, చెలించేవారు కావాలి. అనగా ఎలిజబెత్తు, తల్లి అయిన ఎలిజబెత్తు ప్రార్థనాపరురాలైతే,
ఇక్కడ తల్లి అయిన మరియా పవిత్రురాలు. ప్రార్థనాపరులు వేరు, పవిత్రులు వేరు. నువ్వు చేసే ప్రార్థన రోజుకు 1 గంట చేస్తావు, మంచిదే. అదే ప్రార్థన ఇంకా చేయాలనిపిస్తే రోజుకు 2 గంటలు చేస్తావు, ఇంకా మంచిది, నీకే దీవెన. ఇంకా ప్రార్థన చేయాలనిపిస్తే రోజుకు 3-4 గంటలు చేస్తావు. అలాగ నువ్వు రోజు చేస్తావంటే ప్రార్థనాపరురాలుగా మారతావు. ప్రార్థన చేయగా 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 అది ఎలా ఉంటుందంటే చిన్న కాలువలో నుండి పెద్ద నదిలో ఈదినట్లుగా నీవు ప్రార్థన చేయగా చేయగా పవిత్రురాలుగా, పవిత్రుడుగా మారిపోతావు. నేటి దినాలలో సంఘములో ఉన్న సహోదరులు పవిత్రులుగా మారాలి, పరిశుద్ధులుగా మారాలి, విశ్వాస వీరులుగా మారాలి, దేవుని కొరకు జీవించేవారుగా మారాలి. సోదరుడా, సోదరి, ఈ మాటలు జ్ఞాపకం పెట్టుకొని నువ్వు మారుతూ ఉంటే నీవు గొప్ప భవిష్యత్తును చూస్తావు. యవనస్తులారా, నీవు దేవుని వైపు చూస్తూ ఉంటే ఈ ప్రజల కళ్ళ ముందే యవనస్తులైన మీరు బహుగా దీవించబడతారు. మీ అభివృద్ధిని చూసి ప్రజలు ఆశ్చర్యపడతారు. దేవుడు తన పనిని జరిగించాలనే ఈ మాటలు మీకు బోధిస్తూ ఉన్నాడు. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ అభిషేకముతో పుట్టాడు. ఈ రోజున పిల్లరా, యోహోను గొప్పవాడైతే, జాగ్రత్తగా వినండి మాట, యోహోను చెప్పండి అందరూ, యోహోను గొప్పవాడైతే యేసుక్రీస్తు ప్రభువారు యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా గొప్పవాడు. చెప్పండి అందరూ, యోహోను గొప్పవాడైతే యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా గొప్పవాడు. చెప్పండి కొట్టండి ఒకసారి అందరికి, యేసయ్యా మీకు వందనాలు అని చెప్పండి. తర్వాత యోహోనుది శారీరక పుట్టుక. ఎలిజబెత్ జకర్యాల శారీరక పుట్టుక ద్వారా యోహోను పుట్టాడు. యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మతో పుట్టాడు. ఇప్పుడు నేను మీకు ఒక మాట అడగబోతున్నాను, మీరందరూ చెప్పాలి, అందరూ చెప్పాలి. ఇప్పుడు మనం యోహోను పిల్లలం అవుతామా లేక యేసుక్రీస్తు పిల్లలం అవుతామా? నేను చెప్పు, నేను ఎవరి పిల్లవే? యేసుక్రీస్తు ప్రభు బిడ్డను. చెప్పండి అందరికీ. అసలు నీకు ధైర్యం అంటే నీ ప్రక్క ఉంటే వాళ్ళకి చెప్పు, నువ్వు నేను యేసుక్రీస్తు ప్రభువుని బిడ్డనని చెప్పు. చెప్పారా? ఇప్పుడు నువ్వెవరికి చెప్పావో వాళ్ళని పిలిచి, ఏమ్మా నీకు ఆమె ఏం చెప్పింది, అయ్యా నీకు ఆయన ఏం చెప్పాడంటే, అన్న చెప్పిందన్నా అంటారు. ఏం చెప్పిందంటే, ఆమంట యేసుక్రీస్తు ప్రభు బిడ్డ అంట, పెద్ద చెబుతుంది అని అంటారు. ఎందుకంటే చెప్పారు? ఏదో తేడా ఉంది, పెద్ద చెబుతుంది అంటే ఏదో తేడా ఉంది. అంటే నీ సాక్ష్యం ఏంటో వాళ్ళకి తెలుసుగా, నీ ప్రార్థన జీవితం ఏంటో తెలుసు, నీ మాటలు ఎట్టుంటాయో తెలుసు, ఇంట్లో ఎట్ట మాట్లాడతావో రోడ్డు మీద ఎట్ట మాట్లాడతావో వాళ్ళకి తెలుసు. అందుకని నేను యేసుక్రీస్తు బిడ్డనని నువ్వు ప్రక్కంటి వాళ్ళకి చెప్పావే, వాళ్ళని పిలిచి నేను అడిగితే, చెప్పిందన్నా యేసుక్రీస్తు ప్రభు బిడ్డ అంట. బిడ్డ అంటే ఎంత అర్థం ఉందో చూసుకో దానిలో. పిల్లరా, ఇప్పుడు నేను మిమ్మల్ని నిందించడం కాదు, కానీ మనందరం యేసుక్రీస్తు ప్రభు బిడ్డలుగా మారాలి. ఆమేన్. ఇప్పుడు మనం యోహాను పిల్లలు అవుతామా, యేసుక్రీస్తు పిల్లలు అవుతామా? యేసుక్రీస్తు పిల్లలు. ఇప్పుడు యోహాను పుట్టుక ఏ పుట్టుక? శారీరక పుట్టుక. యేసుక్రీస్తు ప్రభు పుట్టుక ఏ పుట్టుక? ఆత్మీయ పుట్టుక, పరిశుద్ధాత్మ పుట్టుక. ఇప్పుడు మనం యేసుక్రీస్తు ప్రభు పిల్లలుగా మారాలంటే ఏ పుట్టక పుట్టాలి? మనం ఏ పుట్టక పుట్టాలి? పుట్టావంట్రా అంటారు. ఏమంటారు? పుట్టావంట్రా.
నా ఏంటది నా పరువు తీసేస్తున్నావురా, పుట్టావంటారు నువ్వు, నీది ఒక పుట్టేనంటారా అంటావు. పిల్లరా, ఒకవేళ మనము కూడా సరిగ్గా ప్రవర్తించకపోతే, భక్తి చేస్తా పాటలు పాడతా మన సాక్ష్యాన్ని కాపాడుకోకపోతే, నీవు ఉపవాస ప్రార్థన చేస్తా బల్లారాధనలో పాల్గొంటా అన్నిట్లో ఉంటా ఉంటే, నీ జీవితం సరిగ్గా లేకుండా లోక సంబంధంగా బ్రతుకుతూ అటు లోకానికి జై కొట్టి ఇటు యేసయ్యకు జై కొడతా ఉంటే, ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు, పుట్టేవా నువ్వు, నీది ఒక పుట్టకేనా అంటాడు. నీది ఒక పుట్టకేనా? ఆదివారం ప్రార్థనకు వస్తున్నావు, నీది ఒక పుట్టకేనా? పుట్టకేనా అంటే గుట్టకే, అంటే సాతానుడు మింగేసాడు అని. నీది ఒక పుట్టకేనా? కానీ పరిశుద్ధాత్ముడు అంటున్నాడు, నీవు ఆత్మీయముగా పుట్టాలి. ఆమేన్ చెప్పండి, చెయ్యి పైకి లేపి, నేను ఆత్మీయముగా జన్మించాలి అని చెప్పు. నేను పరిశుద్ధాత్మలో పుట్టాలి అని చెప్పు. నేను పరిశుద్ధాత్మలో ఎదగాలి అని చెప్పు. ఆమేన్. యేసయ్యా 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 అన్నావు, అన్నావా? ఈ యేసయ్యది ఏ పుట్టుక? పరిశుద్ధాత్మ పుట్టుక. ఇప్పుడు నువ్వు యోహాను పిల్లోడువా, యేసుక్రీస్తు పిల్లోడువా? నువ్వు యేసుక్రీస్తు పిల్లవా, యోహాను పిల్లవా? యేసుక్రీస్తు ప్రభు బిడ్డలం. అంటే మనం అందరం ఎలా పుట్టాలి? ఆత్మీయముగా పుట్టాలి. ప్రియులరా, అసలు రియల్ మెసేజ్ ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు అసలు సంఘానికి, మనకు, యేసుక్రీస్తు ప్రభువుకి మనకు సంబంధం ఎప్పుడు వస్తుందంటే, నీవు ఆత్మీయముగా జన్మించాలి, పరిశుద్ధాత్మలో పుట్టాలి. దేవునిలో పుడితేనే యేసుక్రీస్తుకు నీకు సంబంధం వస్తుంది. నీవు పరిశుద్ధాత్మ అభిషేకము పొందితేనే దేవుని శక్తి నీలోనికి వస్తుంది. దేవుని ఆత్మచేత నింపబడితేనే పరిశుద్ధాత్ముడు నేను నడిపిస్తూ ఉంటాడు. సంఘము అండి, ఆత్మలో జన్మించకపోతే దేవునికి మనకు సంబంధం లేదు. అందుకనే మొట్టమొదట మనం ఎక్కడ దృష్టి పెట్టాలంటే ఆత్మలో జన్మించాలి, పరిశుద్ధాత్మలో మనము జన్మించాలి. అనగా యోహానులాగా ఆత్మీయమైన మాటలు మాట్లాడుతూ ఆత్మీయమైన సంగతులను మనము చూస్తూ ఉండాలి. మరి ఆత్మీయముగా జన్మించాలంటే ఏమి చేస్తే మనం జన్మిస్తాం? ఆత్మీయంగా జన్మించాలంటే ఏం చేయాలో చూద్దాం. దేవుని వాక్యంలో చూడండి, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము చూడండి, 7వ వచనం చదవండి. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయను. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థనా పరురాలకు పుట్టాడా లేక పవిత్రురాలకు పుట్టాడా అని చెప్పారు. ఎవరికి పుట్టాడు? పవిత్రురాలుగా పుట్టాడు. ఇప్పుడు మనం కూడా ఆత్మ సంబంధముగా పుట్టాలి అనంటే పవిత్రురాలుముగా మారాలి. చాలా పేర్లు ఉంటాయి కానండి, మనుషులకు చాలా పేర్లు ఉంటాయి కానీ ఎక్కడ పవిత్రుడు అనే పేరు ఇంతవరకు నేను వినలేదండి. పుట్టిన పిల్లల్లో మగపిల్లలకి పవిత్రుడు అని నేను పేర్లు పెట్టలేదు, చాలా పేర్లు పెట్టాను కానీ పవిత్రుడు అని ఎవరికి పెట్టలా. ఎందుకు పెట్టలేదో నాకు తెలియదు. పవిత్రురాలు
అని కూడా ఎవరికి పేరు లేదు. ఒకవేళ పవిత్ర ఉంటే ఉండొచ్చేమో కానీ పవిత్రురాలు అని మాత్రం ఎవరికి లేదు. ఇప్పుడు అసలు మనం పుట్టాల్సింది ఎవరికంటే పవిత్రుడికి పుట్టాలి, పవిత్రులుగా పుట్టాలి. అంటే ఏం చేయాలి? ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిరేడల. దేనిలో నడుచుకుంటా ఉండాలి? ఇక మన జీవితము వెలుగులో నడుచుకోవాలి. దేవుని వెలుగులో, దేవుని వాక్యములో, దేవుని సహవాసములో, దేవునితో ఏకాంతముగా ప్రార్థన చేస్తూ వెలుగులో నడుచుకోవాలి. ప్రియులారా, సంఘం మీద ఎప్పుడు కూడా దేవుని వెలుగు పడుతూ ఉండాలి. నీ ఇంటి మీద, నీ కుటుంబం మీద ఎప్పుడు దేవుని వెలుగు పడుతూ ఉండాలి. వెలుగులో నడుచుకోవాలి. మోషే మండుచున్న పొదను చూసిన తరువాత ఆ వెలుగు మోషే మీద పడింది. దమస్కు మార్గములో సౌలు నడిచి వెళుతూ ఉన్నప్పుడు ఆ వెలుగు సౌలు మీద పడింది. సెయింట్ ఫ్రాన్సిస్ అనే భక్తుడు ఏకాంత ప్రార్థనకు రాత్రులు ఒంటరిగా వెళ్ళి ప్రార్థన చేస్తూ ఒక పొదల గుహలో ప్రార్థన చేస్తున్నాడంట. ఆయన ప్రార్థన చేయగా తెల్లవారే సమయానికి, అది అంధకారముతో చీకటిగా ఉన్న స్థలం, ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయన ప్రార్థన చేయుచున్న ఆ పొద మండుతూ ఉండేదంట.